హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఫుల్ బిజీ అనమాట. నేనే కదలండి, మీకు కూడా చాలా బిజీ ఉంటుంది. అంటే కొంతమంది వచ్చేసి బాబా గారు పూజ చేసుకోలేని వాళ్ళు రేపు కడుక్కుంటారు. నాకైతే చాలా ఇయర్స్ నుంచి, మ్యారేజ్ దగ్గర నుంచి కూడా నాకు బుధవారం కడుక్కోవడమే అలవాటు. అందుకని చెప్పేసి నేను ఈ రోజే అన్ని వాషింగ్ చేసుకోవడము, బట్టలు ఇట్లాంటివన్నీ నేను ఇల్లు క్లీనింగ్ అన్ని ఈరోజే పెట్టేసుకుంటాను. ఈరోజైతే ఎక్కువగా చెప్పాలంటే చాలా పనే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకోండి. పని చేసుకునే వాళ్ళకి ఎప్పుడు పని ఉంటుందండి. బద్దకించే వాళ్ళకైతే పని ఉండకపోవచ్చు అనుకోండి. ఈరోజు ఏంటంటే స్పెషల్లీ నేను రేపు దత్తాత్రేయ స్వామి వారి తెల్లవారుజాము లేచి పూజ చేసుకుంటున్నాను. మొన్న లక్షవారం కూడా చేశాను, కాకపోతే మొన్న ఏంటంటే ఈవినింగ్ చేసుకున్నాను అనమాట. రేపటి నుంచి ఏంటంటే తెల్లవారుజాని దత్తుడికి, అదే దత్తాత్రేయ స్వామికి దీపం పెట్టుకుని, అంటే నేను వచ్చేసి మళ్ళీ మారేడు పత్రి, తులసి పత్రి ఇవి కూడా నేను తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాను అనమాట. పత్రి, పువ్వులు, ఎల్లో కలర్ పువ్వులు ఉండాలి కదా, పత్రి, పువ్వులు, ఇంకా కొన్ని నాకు దేవుడికి సంబంధించినవన్నీ, ఐ మీన్ డూప్ స్టిక్, పసుపు ఇట్లాంటివి అయిపోయాయి అనమాట. తర్వాత వచ్చేసి ఇవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి నేను బయటకు వెళ్ళాను. అసలు విషయం ఏంటంటే నేను దేనికి వెళ్ళానంటే దత్తాత్రేయ స్వామి వారి ఫోటో లేదండి నాకు. అందుకని చెప్పేసి మొన్న లాస్ట్ వారం కూడా నేను ఏం చేశానంటే గురుచరిత్ర బుక్ ఉంది కదా, గురుచరిత్ర బుక్ పెట్టేసుకుని నేను పూజ చేసేసుకున్నాను. ఇంకా ఎట్లానూ టైం ఉంది కదా అని చెప్పేసి ఫోటోకని వెళ్ళాను నేను. కానీ ఫోటో ఏంటంటే అక్కడ దత్తాత్రేయ స్వామి వారిను అమ్మవారు ఉంటారు కదా, ఆయన భర్త కలిపి ఉన్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో లేదండి. అందుకని చెప్పేసి మా వారిని అన్నాను, వేరే షాప్ దగ్గర సాయంత్రం వరకు ట్రై చేయండి, ఉంటే కనుక తీసుకురండి, లేదంటే దత్తుడు ఉన్న ఫోటో ఒకటే తెచ్చేసేయండి అని చెప్పేశాను. ఫోటో అయితే ఆయన పట్టుకొస్తారు. నాకు కావాల్సినవి నేను ఇవి వచ్చేసి అగరబత్తులు తీసుకున్నాను, ఒకటి డూప్ స్టిక్ ప్యాకెట్, ఒకటి కన్ఫామ్గా పసుపు ఉండాలి కదా ఆయనకి, అంటే ఉన్నాయి అనుకోండి, కానీ నేను మళ్ళీ కొద్దిగా మళ్ళీ కొత్తవి తెచ్చుకున్నాను అనమాట. ఇదోటి బార్లీ పౌడర్ అయిపోయిందని చెప్పేసి బార్లీ పౌడర్ తెచ్చుకున్నా. అసలు స్పెషల్ ఏంటంటే మనకి పట్టిక బెల్లం అండి. మేము వచ్చేసి మార్నింగ్ అంటే కాఫీలోకైనా టీలోకైనా మేము పంచదార యూజ్ చేయము, పట్టిక బెల్లమే వాడతాం అనమాట. అందుకని చెప్పేసి పట్టిక బెల్లం కూడా తెచ్చుకున్నాము. ఇంకా వచ్చేసి బిస్కెట్లు ఒక బాటిల్ తెచ్చేసుకున్నాము. ఇదేంటంటే అప్పుడు దేవుడికి మనము నైవేద్యంగా బెల్లంకు పెట్టుకుంటాం కదా, ఒక్కొక్కసారి అంటే నైవేద్యం అవ్వలేని పక్షంలో వచ్చేసి నేను బిస్కెట్లు కూడా పెట్టేస్తాను. అంటే బాబాగారికి బిస్కెట్లు అవి పెట్టి బాబాగారికి పెట్టి నేను పిల్లలు ఎవరికైనా పంచి పెట్టుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి బిస్కెట్లు కూడా పక్కన పెట్టుకుంటాను అనమాట. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు అవి తెచ్చుకున్నాను. ఇంకా వచ్చేసి చాలా ఇంకా మర్చిపోయాను అనుకోండి, కొన్ని తెచ్చేసుకున్నాను. మెయిన్ ఏంటంటే ప్రతి లక్షవారం వచ్చి కలశం పెట్టుకుంటాను కదా, ప్రతి లక్షవారం వచ్చేసి నేను కొబ్బరికాయని మార్చేసుకుంటాను అనమాట, కొత్తగా పెట్టుకుంటాను. అందుకని ఒక కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాను. రేపు పప్పు, మామిడికాయ తెచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవ్వండి తెల్లవాళ్ళు ఉంటాయి కదా, ఈ తెల్లవాళ్ళని మనం మిక్సర్లో వేసుకుని, ఇది ఉంటుంది కదా ఏంటది, మనకి దూపం ఇస్తాం కదా మనం, గుగ్గిలము తెల్లవాళ్ళు పౌడర్ చేసుకుని రెండింటిని మిక్స్ చేసుకుని దూపం ఇస్తే నిజంగా అమ్మవారికే కాదు మన దత్తాత్రేయ స్వామి వారికి కూడా చాలా ఇష్టం అండి. దూపం వచ్చేసి చాలా బాగా, మనకి ఇంట్లో కూడా దూపం ఎక్కువ వేస్తే కొంచెం పాజిటివ్ అనేది ఉంటుంది కదా, నేను ఎక్కువ దూపమే వేస్తాను. ఆవాల ప్యాకెట్, తెల్లవాళ్ళు తెచ్చుకున్న ఒక ప్యాకెట్. ఇంకా ఎలాగ వెళ్ళాం కదా అని చెప్పేసి గొట్టాల ప్యాకెట్. ఇది వచ్చేసి వరినోకండి. ఈసారి ఏంటంటే వరినోక ఇట్లా నేను ప్యాకెట్ రూపంలో తెచ్చుకున్నాను. అంటే మ్యాక్సిమం వచ్చేసి నేను బియ్యం ఆడిస్తాను, కానీ ఇది బాగుంది అంటున్నారని చెప్పేసి ఇది తీసుకొచ్చాను. తర్వాత వచ్చేసి వారంలో ఒక ప్యాకెట్ కంటే ఎక్కువైపోతుందండి గోధుమ పిండి. ఎక్కువగా చపాతీ కదా తింటాము, గోధుమ పిండి తెచ్చుకున్నా. ఇంకా ఎక్సెట్రా చాలా తీసుకొచ్చాను. ఫైనల్ వచ్చేసి ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత పాప్కార్న్ కూడా తెచ్చుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే వైట్ టోన్ అండి, మీరు యూజ్ చేస్తారా?
చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వచ్చేసి. మనం వచ్చేసి నీళ్ళల్లో మనం పసుపు వేసుకుంటాం కదా స్నానం చేసినప్పుడు, లేని పక్షంలో వరిపిండి ప్లస్ పసుపు కొద్దిగా పాలు యాడ్ చేసి ముఖానికి అప్లై చేసేసుకున్న తర్వాత ఫైనల్లీ ఈ సోప్ యూస్ చేసుకోండి, మంచి గ్లో వస్తుంది అనమాట. నేనైతే ఇదే వాడతానండి. నా ఫేస్ బాగుంటుందా? అయితే సీక్రెట్ ఇదే, మీకు సీక్రెట్ చెప్పేస్తాను, మీరు కూడా వాడండి. ఈ వైట్ టోన్ వచ్చేసి సోప్ తీసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది కొద్దిగా కాస్ట్ ఉంటుంది అండి, 100 పైనే ఉంటుంది, కానీ మనకి మేకప్ అవసరం ఉండదండి, చాలా బాగుంటుంది. అదండి ఈరోజు వచ్చేసి అసలు నేను లైవ్గా ఎందుకు మీకు వచ్చానంటే, కొంతమంది వచ్చేసి నేను ఈ మధ్యలో లెంత్ వీడియోస్ ఎక్కువ తీయట్లేదు, షార్ట్సే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల నేను లెంత్ వీడియోస్ పెట్టడం జరగలేదు. అంటే కొంచెం అదే ఏంటది సెల్ వల్ల ఏంటంటే కొంచెం క్లారిటీ అనేది లేదు, పాత సెల్ వచ్చి క్లారిటీ లేదు కదా అని చెప్పేసి నేను పెట్టినా అది మూవ్ అవ్వదు, ముందుకు వెళ్ళదు కదా అని చెప్పేసి నేను లెంత్ వీడియోస్ పెట్టలేదు, షార్ట్స్ పెట్టుకున్నాను. కానీ ఏంటంటే వ్యూస్ కూడా తగ్గిపోయాయి. సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు, కానీ అమ్మయ్య వచ్చాయి అనుకునేలాగా మళ్ళీ అన్సబ్స్క్రైబర్స్ అయిపోతున్నాయి, ఏంటన్నది అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, మళ్ళీ కొత్తగా పెట్టే యూట్యూబ్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. వ్యూస్ కూడా ఏంటంటే ప్రతి వీడియో చూసిన వీడియో వల్ల లైక్ చేయాలా అని అడుగుతున్నారు. లైక్ చేయాలి కదండి, లైక్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి మేము చెప్పే ది మెసేజ్ అంతా కూడా వాళ్ళకి షేర్ అవుతుంది. దయచేసి మీరు కొద్దిగా లైక్ చేయండి. అంటే ఇంత రిక్వెస్ట్ మీద ఎందుకు అడుగుతున్నామంటే కొత్తగా చేసే వాళ్ళు మీరు కొద్దిగా ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అంటే చాలా మందికి డౌట్ వస్తుంది, అంటే చూసినప్పుడు అల్లా లైక్ చేయాలా అని అంటున్నారు. చూసినప్పుడు అల్లా లైక్ చేయాలి కదండి, మరి మీరు లైక్ చేస్తేనే మేము చెప్పేది వేరే వాళ్ళకి వెళ్తుంది అనమాట. అందుకని చెప్పేసి తప్పకుండా ఒక రిక్వెస్ట్గానే అనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వచ్చేసి రేపటి నేను పూజ వచ్చేసి దత్తాత్రేయ స్వామి పూజ చేసుకుంటాను. అంటే 4 గంటల లేవాలి, లేచి ప్రతిదీ కూడా పత్రి మారేడు ఉండాలి, తులసి ఉండాలి, అంటే మనం ఏది ఉంటే అదే పెట్టుకోవచ్చు అనుకోండి, కానీ మనకి వీలైనంత వరకు ఆయనకి మారేడు పత్రి అంటే చాలా ఇష్టము, తులసి పత్రి కూడా చాలా ఇష్టము. మనం తెచ్చుకోగలిగితే తప్పకుండా అవి తీసుకురండి. స్పెషల్ వచ్చేసి చామంతి పూలు, అంటే పసుపు కలర్లో ఉంటాయి కదా, పసుపు కలర్ ఏదైనా పర్వాలేదు, అది పెట్టుకొని తప్పకుండా మీరు పూజ చేసుకుంటే చేసుకోండి, చాలా మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మనకి కొంచెం అంటే మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతోనే చెయ్యండి, ఏదో మనకు కలిసి వస్తుందని మాత్రం కాదు. నేనైతే మాత్రం రేపు గురుచరిత్ర కూడా స్టార్ట్ చేస్తున్నాను. రేపు లక్షవారం టు బుధవారంతో గురుచరిత్ర అయిపోతుంది. లక్షవారం వచ్చేసి మళ్ళీ పూజ చేసుకుని మనకి అంటే పెట్టుకోగలిగితే మనం ఎవరికైనా భోజనం పెట్టుకుంటే చాలా మంచిది. లేని పక్షంలో ఆ రోజు కుక్కకైనా సరే భోజనం పెట్టుకోండి, చాలా మంచిది. అంటే చేసే వాళ్ళకే చెప్తున్నాను, నేనైతే మాత్రం రేపు చేస్తాను. నేనైతే ప్రతి మధ్యాహ్నము 12 దాటేసరికి కుక్క వచ్చేస్తుంది మా ఇంటికి. కుక్కకు మాత్రం నేను కొంచెం పెట్టుకుంటాను నాకున్నంతట్లోనే. అదండి ఈరోజు వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంతటితో ఈ వీడియోని యాడ్ చేసేస్తున్నాను. టుమారో రేపు దత్తాత్రేయ స్వామి పూజ అంతా కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. వీళ్ళని బట్టి మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్.